వెల్కమ్ టు ఆంధ్రాలో కన్నడ అమ్మాయి. ఈరోజు వెజిటబుల్ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ ముందుగానే నేను క్యారెట్ ఆలు కట్ చేసి పెట్టుకున్నానండి. నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలా. ఇక్కడ చూడండి, గ్యాస్ పైన నేను దాల్ కడిగేసి నీట్గా పెట్టుకున్నాను. అది 3 విజిల్ వస్తే సాంబార్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఓకేనా? చూడండి, 4 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. అది చల్లారి ఉన్నాయండి. కొద్దిసేపు తర్వాత తీసేసి వెజిటేబుల్ అన్నీ వేసి ఇంకొక విజిల్ రానివ్వాల. సరేనా? చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇది ఒకసారి ఇలా రుద్దుకోవాలండి. రుద్దుకొని వెజిటేబుల్ వేసేసి మళ్ళీ ఒక విజిల్ రానివ్వాలి. సరేనా? చూడండి, నేను పప్పు రుద్దుకున్నానండి. ఇప్పుడు వెజిటేబుల్ వేసేద్దాం. ఓకే అండి, వేసేసిన. దీనికి మూత వేసేసి గ్యాస్ పైన మళ్ళీ పెట్టేద్దాం. వెజిటేబుల్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసేస్తే వెజిటేబుల్కి అంతా పడుతుంది అన్నమాట. ఒకసారి ఇట్లా తిప్పేసి ఓకేనండి, ఇది ఇంకా గ్యాస్ పైన పెట్టేసేద్దాం. ఓకేనండి, వెజిటేబుల్ వేసిన తర్వాత ఒక విజిల్ మళ్ళీ రానివ్వండి. ఓకేనండి, ఇది అయిపోయిందన్నమాట. ఇప్పుడు దీనికి ఏమేమి వేయాలో చూద్దాం. సరేనా? ఓకేనండి, ఇప్పుడు నేను దీంట్లో 2 స్పూన్ కారం వేస్తూ ఉంటానండి. మీకు కారం తగ్గినట్టు చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 3 నుంచి 4 స్పూన్లు వేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మా ఇంట్లో కారం తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. చూడండి, నేను 3 to 4 స్పూన్ వేసినాను అన్నమాట. ఇది కొద్దిగా కలుపుకోండి బాగా. అట్టే ఉండిందనుకోండి, అట్టే ఉండిపోతుంది. సో బాగా కలుపుకోండి దీనికి. ఇందాక మేము ఉప్పు తక్కువ వేసుకున్నాం కదండి, ఇప్పుడు చూసి వేసుకోండి కొద్దిగా. నేను ఇక్కడ మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేస్తూ ఉన్నానండి. సరిపోతుంది అనుకుంటా నేను. ఇది చూసుకోండి, మరీ ఇంతగా పలసగా ఉంటే ఇది అయిపోతుందండి. మీరు కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనండి, మేము ఇంట్లో ఇద్దరే ఉండాం కాబట్టి మాకింత సరిపోతుందండి. ఓకే, ఇంకా తిరువాత వచ్చేద్దామండి. ఇక్కడ అల్లం తీసుకున్నాను, వెల్లుల్లి తీసుకున్నానండి. సారీ, ఏమన్నా మిస్టేక్ అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నాకు తెలుగు సరిగా రాదు. సో ఇక్కడ వెల్లుల్లి తీసుకున్నాను అన్నమాట. కొంచెం కరివేపాకు, తిరువాతి గింజలు, పసుపు. సరేనండి, ఆయిల్. ఓకేనండి, ఇప్పుడు తిరువాత పెట్టేద్దాము. ఓకేనండి, ఇక్కడ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం అన్నమాట. ఓకే, అది వేడి కానివ్వండి. కొంచెం ఆవాలు, దాంట్లో ఈ వెల్లుల్లి వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం.
ఓకేనండి, ఇప్పుడు పప్పు దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇట్లా తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే సాంబార్ రెడీ అండి. ఓకేనండి, సాంబార్ రెడీ అయ్యే లోపల ఒకసారి మా ఆయనని ఇంట్రొడ్యూస్ చేసేస్తాం. పొద్దున్నే పని లేక పాట లేక సెల్లు చూసుకుంటూ కూర్చున్నాం. సాంబార్ రెడీ అయిపోయింది. ఏమమ్మా మమ్మో చూడండి, ఈడు మా చిన్న కొడుకు పొద్దున్నే లేవంగానే జ్యూసులు స్వీట్స్ ఇవే తింటాడండి. చూడండి, నాకు తీసి ఇవ్వమని అంటా ఉన్నాడు. నాకు రాదు ఆడిపో, డాడీకి పోయి తీసిస్తాడు. నాకు రాదు. ఓకేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. చూడండి, చూసారు కదా సాంబార్ ఎలా చేయాలో. అంతేనండి ప్రాసెస్. సింపుల్ వెజిటేబుల్ సాంబార్. ఓకేనండి, రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మాది అంగడి ఉందన్నమాట. అంగడికి మనుషులు వచ్చినారు, అక్కడ చూసుకోవాలి. ఓకేనండి, ఇదే సాంబార్. కానీ ఇంకా దీనిపైన చపాతీ, రోటీ, రైస్కైతే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? పోతా లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Bye bye.